ఎలా ఉంది? గుర్రం మీదకు సరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది డాడీ. వెరీ గుడ్. అయితే డీల్ ఫైనలైజ్ చేసేసుకుందాం. మరి బాబా గారు ఆజ్ఞ ఏమిటో? కానివ్వండి, శీఘ్రం శుభం. శుభస్య శీఘ్రం అని బాబా గారి ఉద్దేశం. బబ్రువాహన, అవును, సరిగ్గా అదే. అయితే చెప్పండి గంగానమ్మ గారు. తనది కాని వస్తువుని అమ్మే అధికారం ఉంటుందంటారా? వస్తువు తనది కానప్పుడు అమ్మే హక్కు ఎలా ఉంటుంది? ఉండదు. ఆ లెక్కని ఈ పొలాన్ని ఈ గంగానమ్మ గారు అమ్మే హక్కు లేదు కాక లేదు. అదేమిటి నీ శార్థం? నా పొలం మీద నాకు హక్కు లేదా? లేదు. ఎందుకంటే ఈ గంగానమ్మ తగిన పారితోషికం తీసుకుని ఈ పొలాన్ని నాకు ధారాదత్తం చేసినట్టు కాగితం రాసి కావాలంటే చూసుకోండి. పోర్ని తలపండు పగల దొంగ సచ్చినోడా, వేరే పనిని చెప్పి స్టాంప్ పేపర్లో నా చేత సంతకాలు తీసుకుని నన్నే మోసం చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు, పురుగులు పట్టిపోతావు. నువ్వెంత గింజుకున్నా ఆవగింజంతేనే లాభం లేదు గంగానమ్మ. ముందు మీరంతా నా పొలం నుంచి బయటకు వెళ్ళండి. వెళ్ళండి. ఈ పొలం నీది ఎలాగవుతుందిరా? ఈ నేల మాది, ఈ మట్టి మాది. మట్టి తొట్టి ఏది మీది కాదు బాబు. వీళ్ళ బయటకి ఎంటేరా. బాబా గారు, అదే పట్టుకోండి. ఎక్కడ పదండి. గంగానమ్మ, వీళ్ళు మారు వేషాలు వేసుకొచ్చి నీ ఆస్తి కాజేయడానికి నాటకం ఆడుతున్నారని ఇప్పటికే నమ్ముతావా? చూడు. ఏంటి సెల్కమ్మా? ఆ రఘుగాడు కొంతమంది రౌడీలతో వచ్చి మన నీళ్ళని ఎత్తుకుపోయాడు. ఏమిటి, నీళ్ళు ఎత్తుకుపోయాడు? ఏం భయం లేదు, నువ్వేం కంగారు పడకు. తాలిమంటారు చదువు. అలాగేనండి.
తాళి కట్టించోయా పంతులు. పదమ్మా. ఏమిటి కృష్ణ, సీత నాకు రక్తం ఇచ్చిందా? చిన్నప్పటి నుంచి దానికి నేను కష్టాలు కన్నీళ్లు ఇస్తే నాకు తన రక్తం ఇచ్చి ప్రాణం పోసిందా? అవును పిన్ని. సవితి బిడ్డలకి నేను చేసిన అన్యాయానికి ఫలితంగా అటు పొలం పోయింది, ఇటు నా బిడ్డ లీల బ్రతుకు నాశనమైపోయింది. ఏమీ నాశనం అయిపోలే చెల్లెమ్మా. అన్నయ్య గారు, మీరు మీ ఇంట్లో చేరిన భీముడు ఎవరో కాదు, మా అబ్బాయి భీముడు. బాబు గౌతమ్. అవునత్త, నేను గౌతమ్ని. నా మేనత్త బిడ్డలకు అన్యాయం జరగకుండా చూడడం కోసం భీముడి పేరుతో ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నేను తోడుగా తెచ్చుకున్న జగన్నాథం కోటీశ్వరుడు కాదు, జట్కా తోలేవాడు. జగన్నాథం, అత్తగారికి దండం పెట్టావు. దండాలత్త, దండాలు. నాతో మాట్లాడు, నన్ను మోసం చేశావు. మేం మోసం చేయలేదత్త, నువ్వు మోసగించబడకుండా అడ్డుపడ్డాం. మా గురువు బిల్హోత్రి బాబా నిజమైన బాబా కాదు, గౌతమ్ బాబు గారి శిష్యుడు. పంతులు 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 బిల్హోత్రి బొబ్రవాహన. నమస్కారం గంగారామ గారు. ఇంకో విషయం చెల్లెమ్మా, ఓ జట్కా సాహెబ్ దగ్గర పెరిగిన ఈ జగన్నాథం మీ అన్న వెంకటేశం కొడుకు. అవును జగన్నాథం, ఈవిడ నీ మేనత్త, స్వయానా మీ నాన్నకు చెల్లెలు. ఆస్తి కోసం మీ నాన్న చేత తెల్లకాయతల మీద సంతకం చేయించుకుని ఆయన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది ఈ గంగానమ్మ. ఎంత దుర్మార్గం! దుర్మార్గంగా ఆనాడు మీ ఆస్తి కాజేశాను కనుకే ఈనాడు నా ఆస్తి మొత్తం పోయింది. నీ ఆస్తి ఎక్కడికి పోలేదత్త. జగన్నాథం, ఆ పత్రాలు ఇవ్వు. ఇవిగో సేనేకి నువ్వు రాసిచ్చిన పత్రాలు. బాబు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? లీలను జగన్నాథంకిచ్చి పెళ్లి చేయి. నేను శిలకమ్మను పెళ్లి చేసుకుంటాను. సీత, లీలా, ఇలా రండమ్మా. అడ్వాన్స్ గా ముందు దండ మార్చుకోండి. తీసుకోమా. నా తప్పు నేను తెలుసుకునేట్టు చేశావు. ఈ కుటుంబాన్ని నిలబెట్టావు. ఇది అల్లుడు దిద్దిన కాపురం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కలిసికట్టుగానే ఉంటుంది. For more updates, like, comment,